డిసెంబర్ 31 సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ సేవలను అర్ధరాత్రి వరకు నడపనుంది ఎల్ఎన్టీ సంస్థ. ప్రయాణికుల సౌకర్యార్థం రేపు అర్ధరాత్రి 12:30కి చివరి మెట్రో రైల్ స్టేషన్ నుంచి బయలుదేరి 1:15 వరకు డెస్టినేషన్ రీచ్ కానున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా సేఫ్ జర్నీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పండుగలు సెలబ్రేషన్ సందర్భంగా మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. హరిత మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హరిత, న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో సర్వీసెస్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. ఇక హైదరాబాద్ లో కూడా భారీ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. ఇందులోనూ హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వైపు భారీగా ఈవెంట్స్ ఉన్నాయి. ఎక్కువగా యువత ఈవెంట్స్కి వెళ్తుంటారు. దాంతోపాటు డ్రింక్ చేసిన వాళ్ళకి సేఫ్ జర్నీ అందించేందుకు ఇటు మెట్రో కూడా అర్ధరాత్రి వరకు సేవలను అయితే పొడిగించింది. ప్రజెంట్ హైదరాబాద్ లో దాదాపు 66 కిలోమీటర్ల 69 కిలోమీటర్ల మేర ఈ మెట్రో అందుబాటులో ఉండడంతో నగరం నలువైపులా కూడా ఈ మెట్రోని యూజ్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు అర్ధరాత్రి 12:30 నుంచి దాదాపు 1:15 వరకు కూడా మెట్రో ఎక్కి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు మెట్రో అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ముఖ్యంగా మనకు హైటెక్ సిటీ కావచ్చు, రాయదుర్గం లాంటి ఎండ్ స్టేషన్స్ లో ఎక్కువగా రద్దీ ఉంటుంది. అక్కడ అదనపు సిబ్బందిని టికెట్ కౌంటర్స్ దగ్గర ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రయాణికులు ఎవరైతే మెట్రో జర్నీ చేస్తుంటారో వాళ్లకు అన్ని రకాల సదుపాయాలను అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రతి ఏటా కూడా న్యూ ఇయర్ సమయంలో మెట్రో రైల్ సేవలను అర్ధరాత్రి వరకు కూడా పొడిగిస్తారు. జనరల్ గా మనకు డైలీ దాదాపు 11 o'clock వరకే మెట్రో ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. కానీ న్యూ ఇయర్ కావచ్చు, ఐపీఎల్, పండుగ లాంటి స్పెషల్ అకేషన్స్ టైంలో మెట్రో రైల్ సేవలను అయితే ఎక్కువగా ఈ అర్ధరాత్రి వరకు నడిపిస్తుంటారు. ఎందుకంటే మనకు ఈ రోజు ముఖ్యంగా న్యూ ఇయర్ రోజు ఇటు ఫ్లైఓవర్స్ కూడా బంద్ ఉంటున్నాయి. దాంతోపాటు సిటీలో అధికంగా ట్రాఫిక్ ఉంటుంది. ఎవరైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని ఓన్ వెహికల్ నడపకుండా వెళ్ళాలనుకుంటారో వాళ్ళ కోసం ఈ మెట్రో సేవలు అయితే ఉపయోగపడనున్నాయి. అయితే ఈ రోజు ముఖ్యంగా మనకు సిటీ ఏదైతే మనకు గచ్చిబౌలి కావచ్చు, రాయదుర్గం, హైటెక్ సిటీ, మాదాపూర్ లాంటి మెట్రో స్టేషన్స్కి ఎక్కువగా రద్దీ వచ్చే అవకాశం ఉంటుంది. దానితో పాటు మనకు ఖైరతాబాద్ ఏదైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వారికి ఇటు మనకు లక్డీ కప్పులు కావచ్చు, ఖైరతాబాద్ అసెంబ్లీ లాంటి మెట్రో స్టేషన్స్లో కూడా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి మెట్రో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు. అయితే మరికొన్ని గంటల్లోనే న్యూ ఇయర్ వెల్కమ్ చెప్పేందుకు ఇటు సిటీ వాసులు కూడా మనకు ఇటు హైటెక్ సిటీ వైపు వెళ్తున్న సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు. మెట్రో స్టేషన్స్ వద్ద భారీగా అయితే ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అలాగే మెట్రో ట్రైన్స్లో కూడా రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా 3 బోగీలు ఉన్న రద్దీ మనం చూసుకుంటే దాదాపు 1000 మంది కెపాసిటీ ఉంటుంది. మొత్తం కూడా ప్యాక్ అయ్యి వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. జనరల్గా వీకెండ్స్లో ఎక్కువగా మనకు రష్ కనిపిస్తుంది. కానీ ఇలాంటి స్పెషల్ అకేషన్స్ టైంలో కూడా మెట్రో రైల్లో రద్దీ ఎక్కువగా ఉంటున్న సిచ్యువేషన్ ఉంది. ఇక పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది రాత్రి 8 గంటల నుంచే స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇటు పబ్లిక్ కూడా కొంత అవగాహనతోటి ఓన్ వెహికల్స్ నడపకుండా ఇటు మెట్రో కావచ్చు, ఆర్టీసీ బస్సులు, అట్లాగే ఏదైతే తెలంగాణ డ్రైవర్స్ కూడా ఈసారి ప్రత్యేకంగా ఫ్రీ క్యాబ్స్ కావచ్చు, బైక్ సర్వీసులు అందిస్తున్నారు. కాబట్టి వాటిని కూడా యూజ్ చేసుకునేందుకు పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మెట్రో స్టేషన్స్ వద్ద అయితే మనకు చాలా వరకు పబ్లిక్ అయితే కనిపిస్తూ ఉన్నారు. ఇటు ఈ రోజు మనకు వీక్ డేసే, ముఖ్యంగా ఈ న్యూ ఇయర్ అనేది వీకెండ్లో ఎక్కువగా చూసాం. కానీ వీక్ డేస్ ఈ సంవత్సరం రావడంతో కొంత పబ్లిక్ అయితే ఆలోచించి ఈవెంట్స్కి వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. మరికొందరు అయితే గేటెడ్ కమ్యూనిటీస్లోనే సెలబ్రేట్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. యూత్ ఎవరైతే ఉంటారో ఐటీ, సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, యూత్ ఎక్కువగా ఈ ఈవెంట్స్కి వెళ్ళేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ రకమైన ఈవెంట్స్ మనకు కన్వెన్షన్ సెంటర్స్, పబ్బులు కావచ్చు, హోటల్స్లో ఎక్కువగా ఈసారి ఏర్పాటు చేయడంతో కొంత అటువైపు రద్దీ ఎక్కువగా అనిపిస్తోంది. ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళు సిటీలో ట్రాఫిక్ని తప్పించుకునేందుకు మెట్రో సేవలను అయితే ఉపయోగించుకుంటున్నారు. దానితో పాటు అర్ధరాత్రి వరకు కూడా ఈ సేవలు అయితే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చివరి ట్రైన్ 12:30కు బయలుదేరి ఎండ్ స్టేషన్కి దాదాపు 1:15 వరకు చేరుకుంటుందని ఇప్పటికే మెట్రో అధికారులు అయితే చెప్పిన నేపథ్యంలో అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ తీసుకొని పబ్లిక్ కూడా అధిక డ్రింక్ చేసిన వాళ్ళని అయితే అనుమతించామని ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల చెకింగ్స్ చేస్తూ మెట్రో ట్రైన్లకి ఇటు ప్రయాణికులు అయితే అనుమతిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సౌజన్య.